హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరపల్లి. చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ బ్రతుకు దారుణంగా తయారైంది. ఎంత దారుణంగా అంటే 100 మంది కలిపి ఒక చేస్తే ఎంత దారుణంగా ఉంటుందో అంత దారుణంగా తయారైంది అన్నమాట. కుక్కలు చించిన ఇస్తారంటారు చూడండి, అలా తయారైంది. నిజంగా ఈ దారుణమైన పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ యొక్క వ్యవహార శైలి కూడా చాలా అనుమానాలకి తావిస్తుంది. ప్రజలు కూడా ఎప్పుడైతే రాహుల్ గాంధీ బయటకు వచ్చి ఎలక్షన్ కమిషన్ అదే విధంగా మోడీ ముఠా కలిసి చేస్తున్నటువంటి దారుణాల్ని పీపీటీ ప్రజెంటేషన్ వేసి పిచ్చ కొట్టాడో ఆ దెబ్బలకి దద్దరిల్లి ప్రజలందరికీ అవునా నిజమా అనే ఆశ్చర్యంలో నుంచి ఒక్కసారిగా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ల పైన పడి వాస్తవాలను సెర్చ్ చేయడం కోసం తెగ ట్రై చేస్తూ ఉన్నారంట. అయితే మధ్యలో కొంతమంది సెర్చ్ చేసిన వీడియోలు నేను నీకు చూపిస్తా. ఎలక్షన్ కమిషన్ గురించి ఏవైతే ఓటర్లు నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారో దాని గురించి ఒక వ్యక్తి పూర్తి స్థాయి వీడియో చేస్తూ ఉన్నాడు. ఆయన సెర్చ్ చేసిన ప్రతిసారి ఎవడైతే 4 ఓట్లు 4 ప్రదేశాల్లో ఉన్నాయో ఆ వ్యక్తి గురించి కర్ణాటకలో ఓటు వేశాడో ఆ వ్యక్తి గెడ్డం వ్యక్తి సంథింగ్, అతన్ని వీడియో ఒకసారి చూడండి. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డేటా కరెక్టో కాదో అని చెప్పేసి ఒకసారి electoralsearch.ec.gov.in వెబ్సైట్కి వెళ్ళాను. సో ఒకే పర్సన్కి ఒకే రాష్ట్రంలో 4 ఓట్స్ వచ్చాయని 4 ఓటర్ ఐడీస్ ఉన్నాయని చెప్పేసి చూసి ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి నేను చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే ఏమైందంటే సో అది నిజమే అని తెలియదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూస్తే SVF 112555 అనేది ఫస్ట్ ఓటర్ ఐడి. సో అక్కడ వెళ్ళామన్నమాట. వెళ్ళేసి నేను ఆ నెంబర్ని కాపీ చేసుకున్నాను. కాపీ ఆర్ లైక్ వీ కెన్ టైప్ ఇట్. సో స్టేట్ వచ్చేసి కర్ణాటక అని చూపిస్తుంది. సో కర్ణాటక సెలెక్ట్ చేసుకున్నాను. సో అండ్ ఆల్సో ఇక్కడ క్యాప్చర్ పెట్టాను అనమాట. దిస్ ఈస్ గవర్నమెంట్ వెబ్సైట్ విచ్ ఈస్ ECI వెబ్సైట్ అనమాట. సో చూస్తే అతని పేరు యూ కెన్ సీ దట్ గురుకిరత్ సింగ్. ఇక్కడేముంది మహదేవ్పుర, అడ్రస్ వచ్చి కన్నమంగళ. ఇక్కడ డీటెయిల్స్ కూడా వెళ్దాం. డీటెయిల్స్ వెళ్ళి చూస్తే ఇక్కడ చూస్తే 116 హైయర్ ప్రైమరీ స్కూల్ రూమ్ నెంబర్ 3 కన్నమంగళం ఉంది. ఒకే పర్సన్. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డేటా కరెక్టో కాదో అని చెప్పేసి ఒకసారి electoralsearch.ec.gov.in వెబ్సైట్కి వెళ్ళాను. సో ఒకే పర్సన్కి ఒకే రాష్ట్రంలో 4 ఓట్స్ వచ్చాయని 4 ఓటర్ ఐడీస్ ఉన్నాయని చెప్పేసి చూసి ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి నేను చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే ఏమైందంటే సో అది నిజమే అని తెలియదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూస్తే SVF 112555 అనేది ఫస్ట్ ఓటర్ ఐడి. సో అక్కడ వెళ్ళామన్నమాట. వెళ్ళేసి నేను ఆ నెంబర్ని కాపీ చేసుకున్నాను. కాపీ ఆర్ లైక్ వీ కెన్ టైప్ ఇట్. సో స్టేట్ వచ్చేసి కర్ణాటక అని చూపిస్తుంది. సో కర్ణాటక సెలెక్ట్ చేసుకున్నాను. సో అండ్ ఆల్సో ఇక్కడ క్యాప్చర్ పెట్టాను అనమాట. దిస్ ఈస్ గవర్నమెంట్ వెబ్సైట్ విచ్ ఈస్ ECI వెబ్సైట్ అనమాట. సో చూస్తే అతని పేరు యూ కెన్ సీ దట్ గురుకిరత్ సింగ్. ఇక్కడేముంది మహదేవ్పుర, అడ్రస్ వచ్చి కన్నమంగళ. ఇక్కడ డీటెయిల్స్ కూడా వెళ్దాం. డీటెయిల్స్ వెళ్ళి చూస్తే ఇక్కడ చూస్తే 116 హైయర్ ప్రైమరీ స్కూల్ రూమ్ నెంబర్ 3 కన్నమంగళం ఉంది. ఒకే చూసారు కదా, వాస్తవం అంతా వాస్తవమేముంది. ప్రజలు అదే గమనిస్తూ ఉన్నారు. ఇదంతా ఫ్రాడ్ జరిగిందని ప్రజలు ఇప్పుడు పూర్తి స్థాయిలో నమ్ముతూ ఉన్నారు. కాబట్టి రాహుల్ గాంధీకి మద్దతు పెరిగిపోతుంది. దీన్ని తట్టుకోలేక ప్రజలు ఏం చేస్తున్నారంటే వెబ్సైట్ లోకి వెళ్ళి అన్ని ఓట్లు మొత్తం చెక్ చేస్తున్నారు. టీవీ ఛానళ్ళు ఏదైతే రాహుల్ గాంధీ చూపించిన ఇళ్ళు ఉన్నాయో ఆ ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఎంతమంది ఉన్నారు ఏంటని వాకప్ చేస్తున్నారు. అవి కూడా తెలిసిపోతున్నాయి. ఆ ఇళ్లలో నిజంగా ఒకళ్ళు ఇద్దరు డెలివరీ బాయ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటున్నారు. ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళకి ఓట్లు కూడా లేవు. అటువంటి క్రమంలో ఎన్నికల కమిషన్
అటు బీహార్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి దారుణాల్ని చెక్ చేయడం కోసం ప్రజలంతా వెబ్సైట్లకు వెళ్తున్నారు. అయితే ఎన్నికల కమిషన్ ఓట్లు దొంగతనంపై ఈ పెట్టిన ప్రెస్ మీట్ ఇంత దారుణంగా బ్లాస్ట్ అవుతుంటోటి ఏమీ చేయలేక ఓటర్లు ఆ లిస్టు చూసుకోవడానికి వెబ్సైట్ లోకి వెళ్తున్నారు కదా, ఆ వెబ్సైట్లని తొలగించేసింది ఎలక్షన్. అంటే ఇటువంటి దారుణ పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ వెళ్ళిందో మీరే ఆలోచించండి. వెబ్సైట్లనే తొలగించి వేసిందంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, బీహారు, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వీటన్నిటిలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ పరిస్థితి కొనసాగడం వెనక అసలు కారణాలు రాహుల్ గాంధీ వాస్తవాల్ని బయట పెడతాం. ఆ వాస్తవాల్ని తెలుసుకొని వీళ్ళు గుండెలు కొట్టుకుంటూ ఉన్నారు. అంతేకాదు ఇంకో విషయం నేను క్లియర్ గా చెప్పాలి, రాహుల్ గాంధీ ఏం ఊరుకోలేదు. ఎలక్షన్ కమిషన్ చేసిన అక్రమాన్ని ఏదైతే పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చి చూపించాడో ఆ డేటా అందరినీ ప్రజల్లోకి విత్ నేమ్స్ తో సహా వదిలేశాడు. సరే, అది కూడా మీరు చూసినట్లయితే క్లియర్ గా అర్థం అవుతుంది. ఎలక్షన్ కమిషన్ ని రాహుల్ గాంధీ నడి రోడ్డు మీద నిలబెట్టి బట్టలు చించేసి నగ్నంగా ఊరేగిస్తూ ఉన్నాడు. ఇది నేను వింటూ ఉంటగా నాకు ఒక కార్టూన్ గుర్తొస్తుంది. ఎవరో ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఒక కార్టూన్ నన్ను చాలా ఆకర్షించింది. ఎలక్షన్ కమిషన్ ఇలా స్టైల్ గా నిలబడి ఉంటే ఒక వ్యక్తి వచ్చి పైన సూట్ లాగేస్తాడు. ఆ సూట్ లాగేయగానే లోపల అండర్వేర్, బనియన్ ఈ రెండు కూడా బీజేపీ కమలం బొమ్మతో అలా ఉంటాయి అన్నమాట. ఒకసారి అది కూడా పెడతా చూడండి ఒకసారి వీడియో. సో ఇది మొత్తానికి రాహుల్ గాంధీ ఏదైతే డేటాని ప్రజల్లోకి పంపించాడో వాళ్ళు చేసిన రీసెర్చ్ మొత్తాన్ని, ఆ డేటా మొత్తాన్ని కూడా మీకు ఎక్కడ పంపించాడో మీకు ఆ వీడియో చూపిస్తున్నా, ఒకసారి చూడండి. చూశారు కదా, దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకే ఒక పేరు మారుమోగిపోతుంది, రాహుల్ గాంధీ. ఇంకో ఇతర పేర్లు కూడా మారుమోగుతున్నాయి, ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్. ఇదంతా చెత్త గవర్నమెంట్ ప్రజలకి ఒకే ఒక వీడియోతో స్పష్టం చేశాడు రాహుల్ గాంధీ. 7 అడుగుల ఎత్తు, 3 రోజు ఉన్నటువంటి ఫైల్స్ మొత్తాన్ని 6 నెలలు రీసెర్చ్ చేసి తీసుకొచ్చినటువంటి వాస్తవాలను చూస్తే కొంగు తిని దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఇటువంటి నాయకులు మనకు కావాలి. పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఈవీఎం మిషన్స్ ఎలా పనిచేస్తాయో వాళ్ళకి తెలుసు. ఎలా ఓడిపోయారు అన్నదాన్ని కనిపెట్టలేరని ఏదో ఎలక్ట్రానిక్ రీడబుల్ డేటాని కూడా ఇవ్వలేదు, ఓటర్స్ డేటాని. అయినా కూడా 6 నెలలు శ్రమించి ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. ఎక్కడికి వెళ్ళినా స్టాండింగ్ ఓవేషన్ దొరుకుతుంది. రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని అంటూ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. బీజేపీని, మోడీని, ఎలక్షన్ కమిషన్ ని చెప్పులతో కొడడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు చెక్ చేసుకోవడానికి వీలు లేకుండా డైరెక్ట్ గా వెబ్సైట్లు కూడా మూసేసుకుంటాం బట్టి అర్థమవుతుంది ఎంత దారుణంకి ఎలక్షన్ కమిషన్ దిగజారిద్దు అనేది అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా ఈ బాధ్యతలో అయితే ఒకసారి కామెంట్ రూపంలో వేస్ట్ ఎలక్షన్ కమిషన్, ఫ్రాడ్ ఎలక్షన్ కమిషన్, ఫ్రాడ్ బీజేపీ అని కామెంట్ రూపంలో తెలిసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.